చందుర్తి మండలంలోని మూడపల్లి ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ లో ధర్మ టీచర్ యూనియన్ ఆవిర్భావ సభ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఆవిర్భావ సభ సన్నాహక కమిటీ సభ్యులు సంపతి రమేష్ గారు మాట్లాడారు. ఉపాధ్యాయుల్ని బుద్ధుడు పూలే అంబేద్కర్ భావజాలంతో నడిపిస్తూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులతో విద్యారంగ సమస్యల్ని పరిష్కరించడానికి ధర్మ టీచర్ యూనియన్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడనుంది. ఆదర్శ దంపతులైన జ్యోతి బాపులే, సావిత్రిబాయి పూలే అక్షర ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తూ విద్యను ప్రజాస్వామీకరించాలని యుద్ధం చేయడానికి యూనియన్ ఆవిర్భవించబోతుంది. ఇప్పటికే ఈ ఉపాధ్యాయ సంఘ ఆవిర్భావ కమిటీ చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలను జనవరి 3 నుండి 7 వరకు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా జనవరి 3వ తేదీన బోధనలో ధర్మ టీచర్ యూనియన్ ఆవిర్భావ శిలాఫలకం ప్రారంభమైంది. ముగింపు సభ ఈ నెల 7వ తేదీ ఆదివారం హైదరాబాద్ లోని బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుంది. ఈ సంఘం బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు అగ్రకుల ప్రజాస్వామ్య ఉపాధ్యాయులతో ఆవిర్భావం కానుంది. ఈ ఘట్టానికి అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయగలరని ధర్మ టీచర్ యూనియన్ ఆవిర్భావ కమిటీ ఆహ్వానిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొంది. ఈరోజు సిరిసిల్ల జిల్లాలోని ఈ నూతనంగా ఏర్పడబోయే ధర్మ టీచర్ యూనియన్ యొక్క ఆవిర్భావ సభ కార్యక్రమ ఆహ్వాన పత్రాన్ని ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఇవ్వననేది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక మంది మెజార్టీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు ఉన్నారు. వీరి యొక్క సంక్షేమానికి, అదేవిధంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించడానికై తెలంగాణ రాష్ట్రంలోని నూతన ఉపాధ్యాయ సంఘమైన ధర్మ టీచర్ యూనియన్ సంఘం ఈ నెల 7వ తేదీన హైదరాబాద్లో ఎస్వీకే కన్వెన్షన్ హాల్లో ప్రారంభించడం జరుగుతుంది. ఈ యొక్క మహనీయుల ఆలోచన విధానంతో ఒక జ్యోతిబా పూలే యొక్క విద్యా ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తూ, అంబేద్కర్ యొక్క మేధావుని యొక్క ఆలోచన విధానంతో ఈ యొక్క ఉపాధ్యాయ వర్గాన్ని ముందుకు నడిపిస్తూ విద్యారంగ సమస్యలన్నీ కూడా మనం పరిష్కరిస్తూ సమాజంలోని ఒక సామాజిక పరివర్తన దిశగా ప్రయత్నం చేయడానికి ఈ ఉపాధ్యాయ సంఘం నూతనంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఒక అన్ని ఉపాధ్యాయులు విభిన్నంగా ఒక నూతన పంతాలోని ఈ ధర్మ టీచర్ యూనియన్ ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఈ సంఘం ఆవిర్భావ సభ కార్యక్రమానికి హైదరాబాద్కు ఈ యొక్క లక్షలాది మంది ఉపాధ్యాయులు వచ్చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.